ఢిల్లీలో ప్రధాన సమస్యగా మారిన కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు సరిబేసి విధానం ప్రారంభమైంది. ఈ రోజు 2 గంటల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు, వేలాది మంది వాలంటీర్లు కలిసి 200 పాయింట్లలో చెకింగ్స్ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఢిల్లీ కాలుష్య నియంత్రణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సరిబేసి ట్రయల్ రన్స్ పై వివరాలేంటి? కళ్యాణ్, విజయవంతంగా రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్న ఆడ్ ఈవెంట్ కార్లకు సంబంధించిన ట్రావెల్ పైన ఈరోజు ట్రయల్ రన్ ఢిల్లీకి ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈరోజు ఐటీఓ ఇట్లాగే ఇండియా గేట్ పరిసర ప్రాంతాలతో పాటు ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో ఆడ్ ఈవెంట్ కార్స్కు సంబంధించినటువంటి ట్రయల్ రన్ను నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం వరకు జరిగేటువంటి ఈ ట్రయల్ రన్లో సరి సంఖ్య, బేసి సంఖ్య రెండింటికి కూడా తేదీల ప్రకారం సరి సంఖ్యల తేదీ రోజు సరి సంఖ్యల కార్లు, బేసి సంఖ్యల తేదీల రోజు బేసి సంఖ్యల కార్లు ఢిల్లీలో నడిపే విధంగా పొల్యూషన్ తగ్గించే భాగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే కాకుండా ఢిల్లీలో కార్ల వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకల విషయం పైన కూడా అర్ధరాత్రి 11 గంటల తర్వాతనే భారీ వాహనాలకు ఢిల్లీలో ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా మహిళలకు ప్రత్యేకంగా సింగిల్గా ఒక మహిళ వాహనాన్ని నడుపుతూ వెళ్తే మహిళలకు కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇవి కాకుండా సిఎన్జి కార్లతో పాటు ఎలక్ట్రిక్ అలాగే హైబ్రిడ్ కార్లు, దాంతోపాటు ఆటోలకు, ట్యాక్సీలకు ఎగ్జంప్షన్ ఇస్తూ ఆడ్ ఈవెంట్కి సంబంధించినటువంటి నిర్ణయం ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. ఇవి కాకుండా చూసుకుంటే వీఐపీస్, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్సభ స్పీకరు, అలాగే వీవీఐపీస్, చీఫ్ మినిస్టర్స్, అదర్ స్టేట్స్కి సంబంధించిన వారికి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సీఎంకు మాత్రం ఇందులో ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. మిగిలిన సుప్రీంకోర్టు జడ్జీలతో పాటు ఢిల్లీ జడ్జీలు, అలాగే వెహికల్స్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించి ఎస్పీజీ, ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వీఐపీస్కి కూడా ఎగ్జంప్షన్ ఇస్తూ ఆడ్ ఈవెంట్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా పొల్యూషన్ను తగ్గించే దిశలో భాగంగా ఢిల్లీ ఇటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ చూసుకుంటే ఒకటి ఇందిరాగాంధీ పవర్ ప్లాంట్కి సంబంధించి రాజ్ఘాట్ దగ్గర ఉంది. ఆ పవర్ ప్లాంట్ను కూడా థర్మల్ పవర్ ప్లాంట్ను మూసివేస్తున్నారు. అదే కాకుండా ఫరీదాబాద్కు సమీపంలో ఢిల్లీ బార్డర్లో ఉన్నటువంటి మరొక థర్మల్ పవర్ ప్లాంట్, దీని కారణంగా కూడా పొల్యూషన్ అత్యధికంగా వస్తుంది. ఈ 2 పవర్ ప్లాంట్ను వచ్చేది 2016లో మూసివేసేందుకు కూడా ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. మొత్తంగా గుర్గావ్, నోయిడా, ఇటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆడ్ ఈవెంట్కి సంబంధించినటువంటి ట్రయల్ రన్ను విజయవంతంగా ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం నడుపుతుంది. ఐటీఓ ప్రస్తుతం మనం ఉన్నాం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ అత్యధిక వాహనాలు ఈ ఔటర్ సర్కిల్ ఇండియా గేట్కి సంబంధించి ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వాహనాలు, సెంట్రల్ ఢిల్లీకి సంబంధించి ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాహనాలు తనిఖీల విషయం పైన కూడా కాలుష్యంకి సంబంధించి ముందుగానే ట్రయల్ రన్ నిర్వహించేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి వాహనదారుల అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈవెంట్ రోజున ఈవెంట్ కార్ను నడపకపోతే వారి వాహనాన్ని పార్క్ చేసే దిశగా కూడా, ఫైన్ వేసే దిశగా కూడా ప్రజల్లో అవగాహన, వాహనదారుల్లో అవగాహన కల్పించే దిశగా ఈ ట్రయల్ రన్ను ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కోర్టు మొట్టికాయలు వేయడం కారణంగా పొల్యూషన్ అత్యధికంగా కాలుష్యంగా ఉన్నటువంటి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే దిశగా, గ్రీన్ సిటీగా తయారు చేసే దిశగా ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో ఈ ఆడ్ ఈవెంట్ను గతంలో చైనాలో బీజింగ్తో పాటు వెస్ట్రన్ కంట్రీస్లో అమలు చేసినటువంటి ఈ పాలసీని ఢిల్లీలో అడాప్ట్ చేస్తున్నారు. విజయవంతంగా ఇది మరి వాహనదారుల సహాయ సహకారాలతో కంటిన్యూ అవుతుందా లేదనే దానిపైన రేపటి నుంచి వచ్చేటువంటి విజయవంతంగా అమలు కాబోతున్నటువంటి ఈ ట్రయల్ రన్ తర్వాత తెలిసేటువంటి అవకాశం. ఈ రోజు మాత్రం అవగాహన కల్పిస్తున్నారు. చిన్న డీజిల్ కార్ల విషయం పైన కూడా 3 నెలల పాటు రిజిస్ట్రేషన్ను ఆంక్షలు విధించే దిశగా కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నిర్ణయాలను కూడా అమలు చేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుండడంతో విజయవంతంగా ఢిల్లీ ఎన్టీఆర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనాలు ఆడ్ ఈవెంట్ను ఖచ్చితంగా పాలసీని అడాప్ట్ చేసుకున్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. వాహనదారులు కూడా అబ్జెక్షన్ ఎక్కడా కూడా ఈ ఆడ్ ఈవెంట్కి సంబంధించిన పాలసీ పైన అతి తక్కువగా వ్యతిరేకత వచ్చింది తప్ప 90% ఆడ్ ఈవెంట్కి సంబంధించినటువంటి దానిపైన అందరూ కూడా వాహనదారులు ఎగ్జంప్షన్ను పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే డీజిల్ కార్ల విషయం పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. భారీ వాహనాలను ఢిల్లీలో రాత్రి 11 గంటల తర్వాతనే కంక్లూజన్గా వాళ్ళని తీసుకొచ్చేటువంటి వాహనాలను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే డీజిల్ వాహనాలకు ఎక్కువగా రుసుము చెల్లించి నిర్ణయాలు తీసుకునే దిశగా కూడా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఆడ్ ఈవెంట్ ట్రయల్ రన్ నడుస్తుంది. రేపటి నుంచి విజయవంతంగా ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ సురేష్.